సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా అంటే ఇప్పుడు సోషల్ మీడియాని ఉపయోగించుకొని కొంతమంది ఇష్టం వచ్చిన పిచ్చి కూతలు కూస్తున్నారు, ప్రకాష్ రాజ్ లాంటి వారు. సో ఈ విధంగా పిచ్చి కూతలు కూస్తే ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వేస్తామని. సో మీరు ఈ వ్యాఖ్యల్ని సపోర్ట్ చేస్తారా? పనికి మాలిన పాన్ ఇండియా ఆర్టిస్టు ప్రకాష్ రాజు చాలా రోజుల నుంచి మన దేశం మీద, మన భారత ప్రభుత్వం మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద చాలా సెటైర్లు వేస్తూ పోస్టులు పెడుతున్నాడు. ఈ పనికిమాలిన ఆర్టిస్టు ఫస్ట్ వీడికి బుద్ధి రావాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వీడిని తొక్కి నార తీసేయాలి. ఎందుకంటే మనకి జాలి, దయా, కరుణ ఎక్కువైపోయింది. 75 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఇంతమందిని చంపేస్తే ఉగ్రవాదులు కనీసం ఇంకా ఎన్నాళ్ళని భరిస్తామండి? ఇంత బాధపెట్టి మొన్న 26 మందిని చంపేస్తే ఊసకోత కోసేస్తే కనీసం మనసు లేదా ఈ వెధవలకి, మాట్లాడే వెధవలకి? ఈ ప్రకాష్ రాజు లాంటి దరిద్రుడికి మనసే లేదా? వీడొకడు దరిద్రుడు, సిపిఐ నారాయణ. ఎందుకు ఈ ఎదవలు సేవ చచ్చిపోయిన సన్నాసులంతా ఇంకా బతికే ఉన్నారు? నిజంగా సేవ చచ్చిపోయిన సన్నాసులు సిపిఎం నారాయణ వీళ్ళంతా కూడా ఇంకా ఎందుకు బతుకున్నారు? దేశానికి భారం. నిజంగా ఎదవలు సావాలి. ఇలాంటి దరిద్రులు సత్తేనే దేశానికి మంచిగా జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో ఇంత ఘోరాతి ఘోరంగా 26 మంది ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచేసిన కర్కశ మూసల నా కొడుకులు పాకిస్తానీ ఉగ్రవాదులు, వీళ్ళ మీద మనం యుద్ధం ప్రకటిస్తే మళ్ళీ పక్కలో బళ్ళులాగా మన దేశంలో, మన భారతదేశంలో ఉంటూ ఈ కొడుకులు మాట్లాడే మాటలు అసలు ఏమన్నా బాగున్నాయి?